హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మన అమృతాస్ తాజా కిచెన్ స్పెషల్ గోంగూర కోడి కూర. దీని తయారీ విధానం అలానే కావలసిన పదార్థాలు ఒక్కసారి చూద్దాం. ముందుగా దీనికి నేను 5 కట్టల గోంగూర తీసుకున్నానండి. దాన్ని చిదిమి కడిగి శుభ్రం చేసుకుని ఒక గ్లాస్ నీళ్లు పోసి మనం ఉడికించి పక్కన పెట్టుకుందాం. ఇది చల్లారినాక మిక్సీ కూడా చేసుకుందాం. ఇప్పుడు చికెన్ తయారీ విధానికి కావాల్సిన పదార్థాలు కూడా మనం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అరకప్పు ఆయిల్ వేసుకొని అలానే ఒక 2 పెద్ద ఉల్లిపాయలు మంచిగా నిలువుగా కట్ చేసుకుని వేసుకున్నాను. వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అంటే కాస్త దోరగా వేయించుకోవాలి. సో అలానే ఒక 2 పచ్చిమిర్చి 2 రొబ్బల కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఒక 2 నిమిషాలు హైలో ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మనం మార్చుకుంటే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా మంచి రంగు వచ్చేంత వరకు దోరగా వేయించుకోవాలండి. అప్పుడే మన కోడి కూర చూడడానికి కాదు తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తానండి. ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే కమ్మటి వాసన వచ్చేంత వరకు. ఇది కూడా బాగా ఫ్రై అయినాక ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 కిలో చికెన్ కూడా నేను ఇందులో వేసి ఫ్రై చేస్తున్నాను. చూడండి, నేను మీకు ఎప్పుడు చెప్తాను కదా, అలానే ఇప్పుడు కూడా మీకు ఒక టిప్ చెప్తాను. ఇందులో చికెన్ ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లోనే 1-2 నిమిషాలు ఉప్పు వేసి వేయించుకోవాలండి. ఎప్పుడు మూత పెట్టకూడదు చికెన్ వేసుకున్న వెంటనే. ఎందుకు అంటే దానిలో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే మన నాటుకోడి కాదు కాబట్టి. బాయిలర్ చికెన్ మీకు తెలిసిందే, ఇందులో చెప్పాల్సిన పని ఏమీ లేదు. బట్ అలాగని మనం చికెన్ ప్రియులం కదా, చికెన్ లేకపోతే ముద్ద దిగదు కాబట్టి తినాలి. బట్ జాగ్రత్తలు తీసుకుని తినాలి. సో హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకుని మనం మూత పెట్టుకుందాం. చూసారా, ఈ విధంగా. సో అటు ఇటు కలుపుకొని హై ఫ్లేమ్లో మూత పెట్టుకుందాం. ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను జనరల్గా గళ్ళుప్పు యూజ్ చేస్తానండి. ఎందుకంటే హెల్త్ పరంగా ఇందులో గళ్ళుప్పు అయితే గనక మనకి కావలసినంత అయోడిన్ అందులో ఉంటుంది, మన శరీరానికి సరిపడంత. సో మనకి చాలా మంచిది. కొన్నిసార్లు మనకి వీలు పడదు, అప్పుడు సాల్ట్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఆయిల్ వేరేగా ముక్క వేరేగా వేరువేరుగా అయిపోయినాయి. అంటే మనకి మంచిగా రోస్ట్ అయింది మన చికెన్. సో ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేస్తాను. చూడండి, ఇందులో నేను పెద్ద టమాటోలు అయితే 2, చిన్న టమాటోలు అయితే 3 యాడ్ చేస్తున్నాను. వీటిని బాగా మగ్గించి మ్యాష్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఉప్పు మీ రుచికి సరిపడా, అలానే 2 టేబుల్ స్పూన్ల కారం కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే కాస్త స్పైసీగా ఉండాలి. ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా. సో మనం కారం తక్కువగా వేసుకుంటే పులుపు ఒక్కటే తెలుస్తుంది, మీకు స్పైసీ అనేది అస్సలు తెలియదు. కాస్త స్పైసీ యాడ్ చేస్తేనే మీకు పుల్లగా కారంగా చాలా బాగుంటుందండి మన గోంగూర కోడి కూర. దట్టు ఈ కారం కూడా నేను మసాలా కారం ఆడించానండి. ఇందులో కావాల్సిన మసాలా దినుసులు, అలానే ఎండుమిర్చి, అలానే పసుపు ఇవన్నీ వేసి ఆడించి పెట్టుకున్న మసాలా కారం. అందుకే నేను ఇందులో అడిషనల్గా పౌడర్స్ ఏవి యాడ్ చేయట్లేదు. ఇందులో ధనియాలు జీలకర్ర పొడి కూడా నేను వేసి ఆడించానండి. సో దీన్ని అటు ఇటు కలుపుకొని మూత పెట్టుకుందాం. 1-2 నిమిషాలు హైలో పెట్టుకుని మూత తీస్తే ఈ విధంగా ఉంటుంది. ఇంకొక 2 నిమిషాలు కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేగనిద్దాం. చూసారా, ఎంచక్క వేగిపోయింది. అంటే టమాటాలు మొత్తం మంచిగా మగ్గిపోయినాయి, అలానే మ్యాష్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం ఏదైతే మిక్సీ చేసి పెట్టుకున్నామో గోంగూర మిశ్రమం అది కూడా వేసుకుందాం. సో చూసారా, ఇలా గోంగూర పేస్ట్ మొత్తం వేసుకోవాలి. కాసిన నీళ్లు కూడా మనం వేసుకోవచ్చు, ఎందుకంటే కూర ఉడికే కొద్దీ దగ్గరగా అయిపోతుంది కదా. 1-2 నిమిషాలు అటు ఇటు కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మనం ఉడికించుకుందాం. జనరలీ చాలా మంది గోంగూర కోడికూర అనగానే ఆకులు వేస్తారండి. ఆకులు కడిగేసి మన ఉల్లిపాయలు వేగేటప్పుడే ఆకులు కూడా వేసి ఎంచక్క ఇవి కూడా వేసి వండుతారు. బట్ నేనైతే ఈరోజు మా అమ్మగారి స్టైల్లో వండుతున్నానండి. ఇది మా అమ్మ నాకు నేర్పించారు.
సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తానంటారు. సో చూసారా, మన కూర ఎంచక్క ఉడకడం మొదలైంది. ఆయిల్ వేరవుతుంది చూసారా. ఇలా ఉడకాలన్నమాట, మీడియం ఫ్లేమ్లోనే, సిమ్ కాదు హై కూడా కాదు. గోంగూర మిశ్రమం మనం వేసి ముందరే బాగా మగ్గి ఉడికేటట్టు చూసుకోవాలండి చికెన్. ఎందుకంటే గోంగూర పులుపు కదా, వేసిన వెంటనే మళ్ళీ ముక్క గట్టిగా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ముక్క ఆ బోన్ నుంచి విడుతుంది అంటే 100% మనకి చికెన్ కుక్ అయిపోయినట్టే. సో ఒక 2 నిమిషాలు ఇది హైలో పెట్టుకుని దగ్గర చేసుకుందాం. 100% మనకి ఇప్పుడు గోంగూర కోడికూర రెడీ అయిపోయినట్టేనండి. చూసారా, ఆయిల్ వేరేగా వచ్చేస్తుంది, గ్రేవీ కూడా వేరేగా ఉంది. అంటే మనకి కావలసిన పర్ఫెక్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆ మజానే వేరండి. ముద్ద ముద్ద కూడా లొట్టలు వేసుకుని తింటారు, ట్రస్ట్ మీ. దీన్ని తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అలానే నేను మీకు షేర్ చేసే ఈ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి ట్రై చేయండి, రెసిపీస్ అన్ని ట్రై చేసి మీకు ఎలా కుదురుతున్నాయో కూడా నాకు తెలియజేయండి. ఎందుకంటే మీరు చెప్తేనే కదా నాకు కూడా ఏది రైట్ ఏది రాంగ్, ఏమో అందరం కూడా 100% పర్ఫెక్ట్గా మనం చేస్తున్నామని అనుకోవడానికి లేదు. ఏవైనా కాస్త సరి చేసుకోవాల్సిన ఏమైనా ఉంటే నేను కూడా సరి చేసుకుంటాను, అలానే సరి చూసుకుంటాను. చూసారా ఏం చక్కగా కుక్ అయిందో. వావ్, సూపర్గా ఉంది కదా. చూడడానికే కాదండి, తినడానికి కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, దీని బౌల్లో తీసుకొని వేడి వేడి అన్నంలో ఈ కూర వేసి మన ఫ్యామిలీ అంతటికి వడ్డించేద్దాం. వాళ్ళు లొట్టలు వేసుకుని తింటుంటే వాళ్ళని చూసి మనం కూడా తింటూ ఎంజాయ్ చేద్దాం. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలానే మీ వాల్యుబుల్ కామెంట్స్ని కూడా మాకు తెలియజేయండి. ఇలా ఎంచక్కా కలుపుకొని మీకు కావాలి అని అనుకుంటే ఆనియన్స్ కూడా పక్కన పెట్టుకొని తింటే సూపర్ అండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, అందరూ చాలా అంటే చాలా బాగా ఇష్టపడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.